దేశంలో ఎట్టకేలకు జనాభా గణనకు రంగం సిద్ధమవుతోంది. 2011లో జనాభా లెక్కింపు జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఆ ప్రక్రియ జరగలేదు. దీంతో జనాభాకు అనుగుణమైనటువంటి ప్రభుత్వ నిర్ణయాల్లో నిర్దిష్టత లోపించిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో దాదాపు 16 ఏళ్ల తర్వాత ఆధునిక పద్ధతుల్లో జనాభా లెక్కింపుకు కేంద్రం ఏర్పాటు చేసుకుంటోంది. మొబైల్ యాప్లు, వెబ్ పోర్టల్స్ ద్వారా జనాభాను సరిగ్గా మదింపు వేయాలని, ఆ లెక్కల ఆధారంగానే 2029లో జరిగే ఎన్నికల నాటికి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా పూర్తి డిజిటల్ విధానంలో జనాభా లెక్కలు జరగబోతున్నాయి. 2027లో అందుకు పూర్తి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇకపై కాగితాలకు బదులు మొబైల్ యాప్ల ద్వారానే డేటా సేకరణ చేయాలని నిర్ణయించింది. డిజిటల్గా సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంలోనే జనాభా లెక్కలు సబ్మిట్ చేయవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే పౌరులు తమ సొంత జనాభా లెక్కల వివరాలను తామే ఆన్లైన్లో ఎంటర్ చేసుకోవడం అన్నమాట. ఎవరు ఇంటికి వచ్చి ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేకుండానే జనాభా లెక్కలు తేలిపోతాయి. సెన్సస్ డేటా, గేవ్ డేటా ఇన్ లేదా సెల్ఫ్ ఎన్యూమరేషన్ డాటా గాన్, డాటా ఇన్ వంటి అధికారిక వెబ్సైట్స్లో ఓపెన్ చేసి వివరాలు పొందుపరచవచ్చు. ఆధార్ నంబర్ లేదా మొబైల్ ఓటీపీ ద్వారా వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న సభ్యుల పేర్లు, వయస్సు, లింగం, విద్య, వృత్తి వంటి వివరాలను కూడా పొందుపరచవచ్చు. కులాన్ని ఇవ్వాలా లేదా అనేది ఐచ్ఛికమే అంటున్నారు. ఆ తర్వాత మతం, వలస వివరాలు, ఆస్తి వివరాలు, ఇలా 30కి పైగా ప్రశ్నలకు జవాబు ఆన్లైన్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి సబ్మిట్ చేయగానే ఒక యూనిక్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత ఎన్యూమరేటర్ వచ్చినా కూడా నేను ఇప్పటికే సెల్ఫ్ ఎన్యూమరేషన్స్ చేశాను అని చెబితే వారు మళ్ళీ మీ వివరాలు అడగరు. ఈ ప్రక్రియ తెలుగు సహా అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ఉన్న భారత పౌరులు అందరూ స్వయంగా జనాభా లెక్కల వివరాలను అప్లోడ్ చేయవచ్చు. అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా చేయవచ్చు. అయితే ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక ఆప్షన్ ఉంది. నేరుగా ప్రజలనే భాగస్వామ్యం చేయడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని, గోప్యతకు పూర్తి గ్యారంటీ ఉంటుందని, సమయం ఆదా అవుతుందని, తప్పులకు తక్కువ ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. అలాగే మహిళలు, వృద్ధులు, ఒంటరిగా ఉండే వాళ్లకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు అధికారులు. ఈ మొత్తం ప్రక్రియ నిర్వహించడానికి, మానిటర్ చేయడానికి ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్ సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ CMMS ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానంతో డేటా త్వరగా అందుబాటులోకి వస్తుందని, 2029 ఎన్నికల డీలిమిటేషన్, ఫండ్స్ కేటాయింపు, వెల్ఫేర్ పథకాలకు ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్సభలో తెలియజేశారు. 2021లో కోవిడ్ మహమ్మారి కారణంగా ఆలస్యమైన ఈ జనాభా లెక్కలు ఇప్పుడు డిజిటల్ యుగానికి అనుగుణంగా మారుతుండడం విశేషం. దేశంలో మొత్తం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమ సొంత స్మార్ట్ ఫోన్ల ద్వారా డేటా సేకరిస్తారు. ఒకవేళ ఎన్యూమరేటర్ల పేపర్లపై డేటా సేకరించినా కూడా త్వరలో వెబ్ పోర్టల్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొదటిసారిగా పౌరుల ఇల్లు, నివాస భవనాలు జియో ట్యాగింగ్ చేస్తారు. ప్రతి వ్యక్తి జన్మస్థలం, చివరి నివాసం, ప్రస్తుత నివాసం, కాల వ్యవధి, అలాగే మైగ్రేషన్కు గల కారణాలు సేకరిస్తారు. దీంతో మైగ్రెంట్ వర్కర్ల లెక్కలకు సహాయపడుతుంది. దీని ద్వారా కేంద్ర, రాష్ట్ర పథకాలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు. అలాగే కేంద్రం ఇంతకుముందే చెప్పినట్టుగా దేశంలో తొలిసారిగా జాతీయ సెన్సస్లో కుల వివరాలు కూడా ఉండబోతున్నాయి.